రైట్, ఒక బ్రేకింగ్ అందుతోంది. అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరు చేసింది గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతోటి లాటరీ నిర్వహించారన్న కేసులో ఈ బెయిల్ మంజూరు చేశారు. ఇదే కేసులో సత్తెనపల్లి పోలీసుల కస్టడీ పిటిషన్ కొట్టేసింది కోర్టు. రాజమండ్రి జైల్లో ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు అంబటి రాంబాబు. అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. బెయిల్ మంజూరు చేశారు గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతోటి లాటరీ నిర్వహించారన్న కేసులో ఈ బెయిల్ మంజూరైంది. ఇదే కేసులో సత్తెనపల్లి పోలీసుల కస్టడీ పిటిషన్ని కొట్టేసింది కోర్టు. రాజమండ్రి జైల్లోనే ఉన్నారు రిమాండ్లో రాంబాబు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, బెయిల్ మంజూరు చేశారు గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్. సో ఈ మంజూరు చేసే క్రమంలో చేసిన కమెంట్స్ ఏంటి? అంటే ప్రధానంగా అంబటి రాంబాబుకు సంబంధించి బెయిల్, అదేవిధంగా కస్టడీ పిటిషన్స్ రెండు కూడా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఉన్నాయి. కస్టడీ కోర్టు కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనీ సర్క్యులేషన్ స్కీమ్ 5 కింద కూడా కేసు నమోదైంది కాబట్టి అతని కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు అప్పటికి అడగడం జరిగింది. అయితే మరొక వైపు అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు అయితే మాత్రం పూర్తిగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సాక్షులను కూడా విచారించడం జరిగింది కాబట్టి ఇక ఫర్దర్ గా విచారించాల్సిన అవసరం లేదు కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జడ్జి అంబటి రాంబాబుకి బెయిల్ మంజూరు చేశారు. అదేవిధంగా కస్టడీ పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. ఇప్పటికే రాంబాబు మీద మొత్తం గుంటూరులోనే ఒక 3 కేసులు నమోదవడం జరిగింది. మొదటిది పట్టాపురం కేసు, ఆ తర్వాత నల్లపాడు కేసు, పట్టాపురం కేసులో గతంలోనే బెయిల్ మంజూరు కాగా సత్తెనపల్లిలో 2023లో సంక్రాంతి సంబరాల్లో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని చెప్పేసి సత్తెనపల్లి అర్బన్ లో ఒక కేసు నమోదైంది. ఆ కేసులో పీటీ వారెంట్ మీద అంబటి రాంబాబును తీసుకొచ్చి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు హాజరుపర్తిగా రిమాండ్ విధించారు. ఈ నెల 22 వరకు ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ పిటిషన్ల మీద కూడా ఈ రోజు విచారించిన జడ్జ్ కస్టడీ పిటిషన్ కొట్టేస్తూ ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. బెయిల్ పేపర్స్ తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు కి ఆయన తరపున అంబటి తరపున న్యాయవాదులు వెళ్ళనున్నారు కాబట్టి అంబటి రాంబాబు ఈసారి జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వైసీపీ తరపు నుంచి నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా న్యాయవాదులు కూడా చెప్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే బెయిల్ పిటిషన్ పేపర్లు తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే న్యాయవాదులు వెళ్ళనున్నారు.